నాకు ఎదురైన అనుభవాలు ఇప్పుడు రాబోయే తరంలో ఎవరికి రాకూడదు. ముఖ్యంగా ఏదైతే కింద గ్రామీణ ప్రాంతంలో ఉన్నారో పేదరికంలో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తు గురించి నష్టపోకుండా ఎవరైతే మనం తొందరగా చదువుకొని ఏదైనా ఉద్యోగం సాధించి లేదా ప్రైవేట్ హాస్పిటల్ కానీ లేకపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో కానీ హౌస్ వైరింగ్ లో కానీ ల్యాబ్ టెక్నీషియన్ లో కానీ కనీసం మనం జాబ్ తెచ్చుకొని ఉద్యోగం సంపాదిస్తే మన కాళ్ళ మీద నిలబడి